ఏం ఐటెం చూపించబోతున్నారు? పనస సీ రోస్ట్. పనస సిబి రోస్ట్. సిబి రోస్ట్. ఇది కూడా తినాలి అంటే ఖచ్చితంగా మనం అంకాపూర్ విలేజ్కి రావాల్సిందే. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డేవిడ్ గారు, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి? పనస, ఆయిల్. ఓకే, ఆయిల్ వాటర్, దీనికి నెయ్యి. ఓకే, సిబి మసాలా. సిబి మసాలా, మిర్చి పౌడర్, సాల్ట్. సిబి మసాలా అంటే అదొక రకమైన స్పెషల్ మసాలా మేడం. ఓ, సేమ్ అది కూడా కారం లాగే ఉంది, స్పెషల్ అన్నమాట. సో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్స్ మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం బాగా వేడయ్యేదాకా ఉండాలి, అంటే ప్యాన్ అంతా కొంచెం బాగా అంటుకునేలాగా, ఎందుకంటే మనం పనస వేస్తాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి. ఓకే, మనకు కావాల్సినంత పనస ముక్కలు ఈ నెయ్యిలో వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని పనస ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. డేవిడ్ గారు, ఈ పనస ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని ఉన్నామా? ఓ, ఓకే ఓకే, ముందుగానే దీన్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నారు. ఆ మసాలా అనేది ఆల్రెడీ దీనికి వేశారు, కొంచెం ఉప్పు వేశారు, అండ్ రెగ్యులర్గా మనం వేసే ధనియాల పొడి, కొంచెం కారం, అంటే మన టేస్ట్కి సరిపడా కారం వేసాం. ఓకే, ఆల్రెడీ పనసని మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాము. బట్ అంటే దీనికి మనం తక్కువ నెయ్యి వేసుకునే ఛాన్సెస్ లేవా? ఓకే, ఇప్పుడు మనం పనస ఈ కర్రీ చేసుకుంటున్నాం కదా, దీనివల్ల యూజ్ ఏంటి? పనస అనేది కూడా మంచి ఫుడ్డే. సో అంకాపూర్ విలేజ్లో మన హెల్త్కి సరిపడా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న పూల్ మఖానా కుర్మా కావచ్చు, అండ్ పనస కావచ్చు, అండ్ అంతకుముందు చేసుకున్న మష్రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ అంటే ఇది కొంచెం కారం మనకు కావాలంటే ఎక్కువ వేసి. ఓకే, సిబి మసాలా అంటే ఇది కారంగా ఉంటుందా లేకపోతే జస్ట్ మసాలా? ఓకే, చాలామంది భయపడుతూ ఉంటారు సిబి మసాలా అంటే చాలా హెవీగా ఉంటుందేమో అని, బట్ అలా ఏం లేదు, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, అంటే ఇది కొంచెం ఫ్రై అవ్వాలా? ఓ, చాలా సింపుల్గా అయిపోయింది. పనస సిబి మనం టేస్ట్ చేయాలంటే అంకాపూర్ విలేజ్కి కంపల్సరీ రావాల్సింది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి, అండ్ మనం ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి అదేదో ఆ టేస్ట్ ఏదో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది, అండ్ మనకు అసలు ఇలాంటివి కుదరవు కూడా ఇంట్లో. బట్ దీన్ని మనం టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి రావాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్లో ఆ సిబి మసాలా అంతా వేసుకున్నాము, కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకున్నాం. సారీ, నెయ్యిలో మనం, అంటే ఈ పనసకి నెయ్యే చాలా మంచి టేస్ట్ అనమాట, అందుకని ఆయిల్ వాటర్ ఏమో. ఓకే, అందుకని అంత టేస్ట్ వస్తుంది అనమాట మనం ఘీ వేస్తున్నాం కాబట్టి. సో అదండి అంకాపూర్ విలేజ్లో ఉన్న స్పెషాలిటీ. స్టార్టప్లో చాలామంది మంచూరియా కానీ, బేబీకార్న్ మంచూరియన్ కానీ ఇలాంటివి మనం సూప్తో కలిపి తింటూ ఉంటాము, బట్ ఇక్కడ ఏంటంటే స్టార్టప్ ఒక స్పెషాలిటీ పనస సిబి అనమాట. మనం స్టార్టప్ దీన్ని కూడా టేస్ట్ చేయొచ్చు. సో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి పనసల్ని తీసుకురావడం, కట్ చేయడం, దీనికి ఒక ఏమైనా వెరైటీగా కట్ చేయడం ఇలాంటివి ఏమైనా నమూనాలు ఉంటాయని చాలామంది అనుకుంటారు, బట్ ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్లలో ఇవి కట్ చేసినవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి అసలు మనం కట్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదో పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు అనమాట. ఆల్రెడీ దీన్ని కట్ చేసుకొని ఉన్నాయి కాబట్టి కొంచెం బాయిల్ చేసుకొని ఘీ వేసుకొని అది వేసుకొని అండ్ సిబి మసాలా కొంచెం కారం ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టార్టప్లో దీన్ని తినొచ్చు. ఓకే, దీన్ని మనం గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు. వావ్, మనం ఘీ వేసాం కాబట్టి చాలా గుమగుమలాడిపోతుంది స్మెల్ అంతా కూడా. యాక్చువల్గా స్టార్టప్స్లో అసలు ఇది కూడా తింటారా అనే విషయం నాకు అంకాపూర్ విలేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిందేనండి, ఎందుకంటే స్టార్టప్స్లో ఇది ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేయాలి అంటే ఇక్కడికి రావాల్సిందే మనం. అండ్ గార్నిష్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్, చాలా స్టైలిష్గా కట్ చేశారు, ఇది కూడా లెమన్ మనం అక్కడ పెట్టుకోవచ్చు.